ప్రేమలో పడ్డ కొందరు దారి తప్పుతున్నారు. ప్రేమించటానికి ఒకరు, పెళ్లి చేసుకోవటానికి మరొకరు అంటూ ప్రేమని రెండు రకాలుగా పంచుతున్నారు కొందరు ప్రేమికులు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అది యూపీ ముజఫర్ నగర్ జిల్లాలోని చార్తావాల్ గ్రామం. ఆ గ్రామంలో ఉంటుంది హీనా అనే యువతి. ప్రస్తుతం ఈమె వయసు 21. కానీ 2 పదులలోకి వచ్చేసరికి 4 సార్లు కడుపు తెచ్చుకొని అబార్షన్ చేయించుకుంది. ఈమె మొదటిసారిగా తను 8th క్లాస్ చదువుతూ ఉండగా కాలు జారి గర్భవతి అయింది. అది కూడా తనతో కలిసి చదివే తన క్లాస్మేట్ ఎహిత్ శ్యామ్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. శ్యామ్ కూడా హీనాను ప్రేమించాడు. దీంతో ఇద్దరు కలిసి తిరగటం ప్రారంభించారు. స్కూల్ అయిపోయాక బయట కలుసుకునేవారు. ఏకాంతంగా గడపాలి అనుకున్నప్పుడు స్కూల్ వాష్రూమ్ ని పడక గదిగా మార్చుకునేవారిద్దరు. ఇక వీరికి కలిసి తిరగటానికి, గడపటానికి ఫుల్ గా స్వేచ్ఛ కూడా లభించింది. కారణం శ్యామ్ ఉండేది యూపీలోని కుల్లోరి గ్రామంలో, చదివేది మాత్రం ముజఫర్ నగర్ లో. తన ఊరికి స్కూల్ కి దూరం కావటంతో శ్యామ్ ముజఫర్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడు. ఇక హీనాది ముజఫర్ నగరే కావటంతో ప్రియుడికి ఎప్పుడూ అందుబాటులో ఉండేది. అందుకే ఇద్దరు స్కూల్ అయిపోయాక కలిసి తిరిగేవారు. ఇక వాష్రూమ్ లోనే శోభనం కూడా చేసుకోవటంతో ఫలితంగా కొన్నాళ్ళకి హీనా గర్భవతి అయింది. దీంతో ఆమె ఆ విషయం శ్యామ్ కి చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దామంది. మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను ముక్కలు ముక్కలు చేస్తారంది. నువ్వే ఏదో ఒకటి చేసి తన కడుపులో భారాన్ని తీయించమంది. అయితే శ్యామ్ కి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. కాలు జారటంపై ఉన్న అవగాహన కడుపు తీయించటంలో లేదు మరి. అందుకే ఆ విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రవికి చెప్పాడు. అది విన్న అతను, నాకు తెలిసిన ఓ డాక్టర్ ఉన్నాడు, ఎక్కువ డబ్బిస్తే కడుపు తీసేస్తాడని చెప్పటంతో ప్రియురాలి కడుపు తీయించడం కోసం శ్యామ్ ఇంట్లో ట్యూషన్ కి డబ్బులు కావాలి అని కొంత డబ్బు తీసుకున్నాడు. ఇక ఆ డబ్బుతో ప్రియురాలి గర్భాన్ని తీయించాడు. అయితే ఆ పనికి ఆమె వయసు సరిపోకపోవటంతో హీనా బాడీ గర్భస్రావానికి తట్టుకోలేక ఇంటికి వెళ్లగానే ఆమె పరిస్థితి సీరియస్ అయింది. దీంతో హీనా పేరెంట్స్ కూతురికి ఏమైందో అని హడావిడిగా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే హీనాని పరీక్షించిన డాక్టర్స్ ఆమెకు గర్భస్రావం జరిగిందని, అందుకే ఆమె నీరసించిపోయిందని చెప్పారు. ఇక ఆ వార్త విన్న హీనా పేరెంట్స్ షాక్ అయ్యారు. అందుకే వెంటనే కూతుర్ని నిలదీశారు. నువ్వు గర్భం తీయించుకున్నావా, అందుకు కారణం ఎవరని గట్టిగా ప్రశ్నించడంతో హీనా జరిగింది మొత్తం చెప్పింది. దీంతో హీనా పేరెంట్స్ శ్యామ్ ని తమ ఇంటికి పిలిపించారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. శ్యామ్ హీనా అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అయితే అందుకు హీనా పేరెంట్స్, మీ ఇద్దరి వయసు చాలా చిన్నది, అందుకే మీరు ముందు మీ దృష్టిని చదువు మీద పెట్టండి. మీరు లైఫ్ లో సెటిల్ అయ్యాక మేమే దగ్గరుండి మీకు పెళ్లి చేస్తామని మాటిచ్చారు. ఇక అది విన్న హీనా ఎగిరి గంతేసింది. తన ప్రేమకు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇంకా రెచ్చిపోయింది. కట్ చేస్తే ఆమెకు 21 ఏళ్లు, అంటే తన డిగ్రీ పూర్తయ్యేసరికి శ్యామ్ తో లెక్కలేనన్ని సార్లు శృంగారం చేసి 4 సార్లు గర్భం దాల్చి వాటిని తీయించుకుంది. అయితే అప్పటికి హీనాకు 21 సంవత్సరాలు రావటంతో ఆమె డిగ్రీ కూడా అయిపోవటంతో పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేయాలి అనుకున్నారు. దీంతో హీనా అప్పటికే తన ఊరు వెళ్లిపోయిన శ్యామ్ ను కాంటాక్ట్ అయింది. మా పేరెంట్స్ మనకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారని చెప్పింది. అంతేకాదు, నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడమంది. పైగా మీ పేరెంట్స్ కి కూడా ఇప్పటి వరకు మన ప్రేమ విషయం తెలియదు కాబట్టి మన ప్రేమ విషయం చెప్పి మన పెళ్లికి వాళ్ళని ఒప్పించమంది. దీంతో సరే అన్నాడు శ్యామ్. అప్పటికి వీరి ప్రేమకు అక్రమ బంధానికి 8 సంవత్సరాలు. ఈ 8 ఏళ్లలో హీనా శ్యామ్ ని పిచ్చి పిచ్చిగా ప్రేమించింది. తన జీవితం మొత్తం అతనితోనే గడపాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే పెళ్లికి శ్యామ్ ని తొందర పెట్టింది. అయితే అదంతా విన్న శ్యామ్ ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ కుంటి సాకులు చెప్తూ 6 నెలలు గడిపేశాడు. కారణం శ్యామ్ కి అప్పటికే మీరట్ లోని సబీల్ కాస్ లో ఉండే తన మేనత్త కూతురుతో నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈ శ్యామ్ తన మరదలిని ప్రేమించాడు. గతంలో ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి మరదలితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక ఆ విషయం శ్యామ్ ఇంట్లో పేరెంట్స్ కి తెలియటంతో వారు ఆ విషయంపై శ్యామ్ ని నిలదీశారు. దీంతో శ్యామ్ తమ ప్రేమ విషయం వారికి చెప్పాడు. ఇక శ్యామ్ కి ఆమె మరదలే కావటంతో మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని మాటిచ్చారు పేరెంట్స్. ఇక అన్నట్లుగానే ఓ మంచి ముహూర్తాన ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే ఈ విషయం హీనాకు తెలీదు. తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్యామ్. హీనాని మోసం చేస్తూనే ఉన్నాడు. ఆమె తనని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడల్లా నిన్నే చేసుకుంటా అని ఆమెకు అబద్ధం చెప్తూ తన మరదలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేకాదు, గత 6 నెలల నుండి, అంటే నిశ్చితార్థ కార్యక్రమాలు మొదలయ్యి పూర్తయ్యే వరకు శ్యామ్ హీనాను దూరం పెట్టాడు. ఆమె కాల్స్ లిఫ్ట్ చేయటం మానేశాడు. దీంతో పిచ్చెక్కిపోయింది హీనాకు. ఆమెకు శ్యామ్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కారణం హీనాకు శ్యామ్ ఇంటి అడ్రస్ కూడా సరిగ్గా తెలియదు. అందుకే ఆమె శ్యామ్ ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయింది. తన ఫోన్ నుండి కాల్స్ చేస్తుంటే శ్యామ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని, అందుకే మీ ఫోన్ నుండి శ్యామ్ కి కాల్ చేసి ఇవ్వమంది. సరే అన్నవారు తమ ఫోన్ లో నుండి ఒకరి ఫోన్ లో శ్యామ్ కి కాల్ చేశారు. అయితే అది ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్న కాల్ అనుకొని శ్యామ్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. కానీ లైన్ లో హీనా ఉందని అర్థమయ్యి సైలెంట్ అయిపోయాడు. ఇక హీనా అప్పటికే శ్యామ్ తో మాట్లాడాలని చాలా నెలల నుండి ఎదురు చూస్తూ ఉండటంతో వెంటనే ఆమె అతనిపై ఫైర్ అయింది. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదంటూ అతన్ని నిలదీసింది.
దీంతో శ్యామ్ ఆమె నుండి తప్పించుకోవాలని, మా తాత చనిపోయాడు, అందుకే ఆ బాధలో డిప్రెషన్ లో ఉండి నీ కాల్ ఎత్తలేదు, పైగా ఈ సిచ్యువేషన్ లో మన పెళ్లి విషయం మా వాళ్లకు చెప్పడం కరెక్ట్ కాదని సైలెంట్ అయ్యి నీకేం చెప్పాలో తెలియక నీ కాల్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పాడు. ఇక ఆ కట్టుకథంతా నిజమే అనుకుని నమ్మేసింది హీనా. ఎందుకంటే అప్పటికే 8 ఏళ్లుగా హీనా శ్యామ్ ని చూస్తూ ఉండటంతో అతను చెప్పిందంతా నిజమే అనుకుంది. అందుకే అతని మాటలు నమ్మేసింది హీనా. అయితే ఆ నమ్మకం అనే ముసుగులోనే ఆమెను మోసం చేస్తున్నాడు శ్యామ్. కానీ ఎక్కువ కాలం ఆ మోసాన్ని దాచలేకపోయాడు. ఓసారి శ్యామ్ మోసం బయటపడింది. అది కూడా శ్యామ్ ఫ్రెండ్ రవి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన పిక్ వల్ల. శ్యామ్ ఫ్రెండ్ రవి శ్యామ్ నిశ్చితార్థపు ఫోటోలని తన FB లో పోస్ట్ చేశాడు. ఇక రవి హీనాకు తెలియటంతో ఆ పిక్ FB లో ఆమె కంటపడింది. చూడగానే షాక్ అయింది. శ్యామ్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవటాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇక రవి ఆమె ప్రొఫైల్ ని కూడా ట్యాగ్ చేయటంతో హీనా ఆ ప్రొఫైల్ ని ఓపెన్ చేసింది. అందులో ఆమె శ్యామ్ తో జరిగిన నిశ్చితార్థపు ఫోటోలన్నీ పోస్ట్ చేయడం చూసి భరించలేకపోయింది. ఆ వెంటనే ఆమెకు శ్యామ్ మనసులో ఉన్న కుట్ర అర్థమైపోయింది. ఇన్నాళ్లు తనతో ఉంటూనే శ్యామ్ తనని మోసం చేసి మరదలితో నిశ్చితార్థం చేసుకున్నాడని తెలిసి రగిలిపోయింది. అందుకే తనని మోసం చేసిన శ్యామ్ ని వదలకూడదు అనుకుంది. ఇక ఆ క్రమంలోనే తన హ్యాండ్ బ్యాగ్ లో కత్తిని పెట్టుకుని ప్రియుడికి ఫోన్ చేసింది. నిన్ను బాగా మిస్ అవుతున్నానని వెంటనే వచ్చి కలుసుకోమని చెప్పడంతో శ్యామ్ రేపే వస్తా అన్నాడు. ఇక అన్నట్లుగానే వచ్చాడు కూడా. ఇద్దరు కలిసి ముజఫర్ నగర్ లో ఓ హోటల్ గదిని తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఫుడ్ ని పార్సిల్ చేయించుకొని హోటల్ కి వెళ్ళగానే ఫుడ్ తిన్నారు. ఆ తర్వాత ఇద్దరు శృంగారానికి శ్రీకారం చుట్టారు. హీనా శ్యామ్ తో శృంగారం చేస్తూ అతనికి తెలియకుండా తన బ్యాగ్ లో దాచుకున్న కత్తిని బయటకు తీసింది. ఆ తర్వాత నీ మరదలితో నిశ్చితార్థం బాగా అయ్యింది కదా అంది. ఇక ఆ మాట వింటూనే ఉలిక్కిపడ్డాడు శ్యామ్. ఆ వెంటనే హీనాకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందని గ్రహించాడు. అందుకే ఆమెను మేనేజ్ చేయాలి అనుకున్నాడు. కానీ అంత ఛాన్స్ హీనా అతనికి ఇవ్వలేదు. ఓ పక్క నాతో ఉంటూ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తూ మరో పక్క నీ మరదలితో నిశ్చితార్థం చేసుకుని నన్ను మోసం చేస్తావా అంటూ బయటకు తీసిన కత్తితో శ్యామ్ ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది. దీంతో కెవ్వుమంటూ హోటల్ వాళ్ళందరికీ వినిపించేలా అరిచాడు శ్యామ్. దీంతో హోటల్ మేనేజ్మెంట్ వెంటనే ఆ గదికి చేరుకుంది. రక్తపు మడుగులో ఉన్న శ్యామ్ ని హాస్పిటల్ కి తరలించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక పోలీసులు వచ్చేసరికి హీనా చేతికి కూడా గాయమై ఉంది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఈలోగా హోటల్ మేనేజ్మెంట్ రావడంతో ఆమెను కూడా హాస్పిటల్ కి తరలించారు. ఇక విచారణలో హీనా శ్యామ్ చేసిన మోసం గురించి పోలీసులకు చెప్పింది. శ్యామ్ చేసిన మోసాన్ని భరించలేకే నేను అతన్ని మగాడిగా పనికి రాకుండా చేశానంది. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శ్యామ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.